మీద పడిబతుకుతున్నది రాష్ట్రం. మనం ఎంత సంపాదిస్తున్నామండి? జీతాలకు ఇవ్వలేకపోతున్నాం. మనం జీతాలకు సరిపడిన సంపాదన ఆంధ్రాలో లేదు. ప్రతి ఏడాది ఎందుకు అప్పులు తీసుకుంటున్నాం? మనం సంక్షేమం కోసమని జీతాలకు కూడా అప్పులు ఎందుకు తీసుకుంటున్నాం? ప్రతిసారి వేజ్ అండ్ మీన్స్ అప్పులు ఎందుకు తీసుకుంటున్నాం? డబ్బులు లేకనే కదా. కాబట్టి ఆ సమస్య అట్లాగే ఉంది. ఏకైక అంశం వల్ల ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ చేస్తున్నది. పోలవరానికి ఏదో డబ్బులు ఇవ్వలేదా? చంద్రబాబు టైంలో ఎక్కువ ఇచ్చారు, వాళ్లే చెప్పుకున్నారు. మొన్న ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? జగన్ టైంలో 3,000 కోట్లు ఇచ్చారు, అంతకుముందు 10,000 కోట్లు ఇచ్చారు మా టైంలో అని చెప్పారు. మరి అంతకుముందు ఏం చెప్పారు? 10 పైసలు ఇవ్వలేదన్నారు పోలవరానికి. పచ్చి దగా మాటలు ఇవన్నీ. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు అమరావతికి అంతకుముందు 2,500 కోట్లు ఇచ్చింది ఎవడేంటి? కేంద్రం కదా. రాష్ట్రం దగ్గర ఏం డబ్బులు ఉన్నాయని పెట్టారంట అమరావతికి. పెట్టకనే కదా ఎక్కడిదక్కడే ఆగిపోయింది. మిగతా అప్పులు చేశారు. అప్పులు కూడా కాదు, బిల్లులు ఎగ్గొట్టి ఆపారు. అలాగే తర్వాత ఇస్తామని అటు ఇటు కాకుండా పోయేది. అమరావతికి అప్పుడు ఇచ్చింది కేంద్రం ఇచ్చిన డబ్బులే నడిచినాయి. 2,500 కోట్లు ఒకటి, 1,000 కోట్లు ఒకటి, 3,500 కోట్లతో జరిగిన పనులే జరిగినాయి. పైన కొన్ని అప్పు తీసుకున్నాయి ఉన్నాయి. అమరావతికి మనోళ్ళే తీసుకున్నారు 7,000 కోట్లేమో అప్పు. అప్పుడు ఆ అప్పు ఖర్చు పెట్టారు. ఆ 10,000 కోట్లు అప్పుడు ఖర్చు పెట్టింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కటి ఇప్పుడు కదా ఈ స్థాయి నష్టాలు ఇప్పుడు తీర్చారు. అది అంటే అప్పటి నుంచి అడుగుతున్నారు కదా వాళ్ళు, జగన్ ఉన్నప్పుడే రైజ్ అయింది కదా. అంతకు ముందు అడుగుతానే ఉంటారు. దాంట్లో ఎప్పుడు అవసరమో అప్పుడు ఇవ్వాలి. ఇచ్చుకొచ్చారు క్రైసిస్ పీక్ స్టేజ్కి. అంటే బాబు గారు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఏదో వరద గేట్లు ఎత్తినట్టు, డ్యామ్లో పొంగు పొరులుతున్నట్టు అన్ని విషయాల్లోనూ అన్ని నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చేస్తున్నాయి. ఏదో జలపాతాలు లాగా జగన్